యూడీపీ యూనియన్ ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనతో ముందుకు వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా చూసుకుంటే ఐఫోన్స్లో వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకునే ఫీచర్ తీసుకురామని యాపిల్ని సాగొట్టారా తీసుకొని కూడా వచ్చారు. ఇప్పుడు కొన్ని కొత్త తీసుకొని వస్తున్నారు. ఫేజ్ 1 అని చెప్పేసి ఇప్పుడు 2026లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రతి మొబైల్ ఫోన్ ఏదైతే లాంచ్ అవుతుంటాయో ఈ రీజియన్ లో అవి 7 to 10 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. 7 to 10 ఇయర్స్ వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, సర్వీస్ కానీ చేయాల్సి ఉంటుంది. అప్డేట్స్ మాక్సిమం 6 ఇయర్స్ ఇస్తారు, అంతమించి ఎక్కువ ఎవరు. మాక్సిమం అది కూడా సామ్సంగ్ ఇలాంటి బ్రాండ్స్, గూగుల్, యాపిల్ లాంటి బ్రాండ్స్ ఉంటాయి. సో అప్డేట్స్ రావు కానీ వాటి స్పేర్ పార్ట్స్ కానివ్వండి అండ్ వాటి సర్వీస్ కానీ అవైలబిలిటీ అయితే ఉండాలి. అండ్ ఇంకొక ఫేజ్ 2లో ఇది చేయాలన్నమాట. 2027 ఫిబ్రవరి నుంచి ఇది స్టార్ట్ చేయాలి. ప్రతి ఫోను బ్యాటరీ మనమే రీప్లేస్ చేసుకునే విధంగా ఉండాలి. యూజర్ రీప్లేస్ చేసుకునే విధంగా తీసుకురావాలి. అంటే పాతకాలంలో ఉంటాయి కదా రీప్లేసబుల్ బ్యాటరీస్, అట్లా తీసుకురావాలని చెప్పేసి ఒక రూల్ చేస్తున్నారు. ఒకవేళ ఇది తీసుకొచ్చారనుకోండి వాటర్ రెసిస్టెంట్ ఎగిరిపోద్ది. వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండదు, కూలింగ్ సిస్టమ్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేరు. సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి చూడాలి బ్రాండ్స్ ఒప్పుకుంటే లేవో. అందరు ఇప్పుడు తీసేస్తారు రీప్లేసబుల్ బ్యాటరీస్ అయితే మాక్సిమం ఏ బ్రాండ్ ఇవ్వట్లేదు. మరి దీనికి ఏమైతే తెలియదు. ఇది ఫేజ్ 2 నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ చేయమని చెప్పేసి EU అయితే మొబైల్ బ్రాండ్స్ కి హుకుం